కీర్తించేది. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవాది దేవుడు నామం స్తుతించబడాలి, కీర్తించబడాలి అనేటటువంటి ఆశ ఎప్పుడు హృదయంలో మెండుగా కలిగి ఉన్నప్పుడు ఈ ప్రభు తలగా చేస్తాడు, ఈ ప్రభు హెచ్చిస్తారు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారు. అంటే నేను దీనస్థితిలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నన్ను ఉన్నతమైన స్థానాల్లోనికి ఎదిగింపచేశాడు అని వాక్యంలో చదువుకుంటాం. అంటే ఉన్నతమైన స్థానంలోనికి నడిపించినది నీ భక్తియే. ఏ భక్తిని నువ్వు చేస్తున్నావో అది నిన్ను ఉన్నత స్థానాలకు నడిపిస్తుంది. స్తోత్రం. కారణం ఏంటంటే హృదయ గర్భంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన మానవ తంతులన్నింటిలో జీవాన్ని పోసేవాడు. అది అమూల్యమైనటువంటి రత్నాల వలె మానవ హృదయాన్ని వెలిగింప చేసేవాడు. ఆయన లైట్లు వెలిగిస్తే, ఆయన స్విచ్ వేస్తే అవి కాంతులీనతాయి, వజ్రపు కాంతులీనతాయి. స్తోత్రం చెప్పు. ఆ కాంతి, వజ్రపు కాంతి ఇచ్చేటటువంటిది ఏమిటి అని అంటే ప్రార్థనా సహవాసం, దేవునితో కూడా చేసేటటువంటి సహవాసం, దేవాది దేవుడితో నడిచేటటువంటి ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం అంటే అది ఒక భాగ్యము. స్తోత్రం. భాగ్యం. కాబట్టి ఇక్కడ చూడండి, నీవు నా హృదయమును విశాలపరుచున్నప్పుడు అని భక్తుడు అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే చూడండి, మన హృదయాలు, ఇప్పుడు నేనున్నాను, మా నాయన గారితో పోలిస్తే నేను నాయన గారు అంత తెలివి కలిగినోళ్ళు కాదు. అయితే ఇక్కడ చూడండి, ఈ హృదయము అనేది మా నాన్న కూడా చాలాసార్లు మా చిన్నడికి ఎప్పుడు మంచి జ్ఞానం వచ్చింది, భక్తి విషయంలో ఏమి ఆలోచించే పని లేదు. నా గురించి అయితే మా నాన్న వీడి గురించి అసలు బాధపడే పరిస్థితి ఉండదు అని చెప్పి అంటారు. భక్తి విషయంలో ఆలోచించే పరిస్థితి అసలు ఎప్పుడు కూడా ఉండదు మన. అయితే జ్ఞానం విషయంలో మా నాయన చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానం కలిగిన, ఎవరికైనా సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం. నేను నాతో మాట్లాడితే ఎటువంటిదంటే బైబిల్తో మాట్లాడినటువంటి. నేను లోక విషయంలో పెద్దగా సమాధానం చెప్పను. నేను అడిగిన దానికి మాత్రమే నా దగ్గర జవాబు ఉంటుంది. అయితే చూడండి, భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, నా హృదయాన్ని నీవు విశాలపరచు. దావీదు దేవుని సన్నిధిలో విశాలమైన హృదయాన్ని ఎప్పుడు కలిగి ఉన్నాడు, ఎలా కలిగి ఉన్నాడు అని చూస్తే, మానవుడికి ఈ భూమి మీద బాగా బ్రతకడానికి కానీ, ఈ జీవితాన్ని తనకి ఇష్టమో వచ్చినట్లుగా నడుచుకోవడానికి కానీ, అమితంగా జీవించడం హృదయ విశాలత కాదు. హృదయం విశాలపరచబడడం అంటే లోకంలో దర్జాగా చలాయించడం అని అనుకుంటే అది శుద్ధ తప్పు. ఏమిటది? శుద్ధ అదే దేనికి తలపై సమాధానం చెప్తూ ఉండాలమ్మా. శుద్ధం చెప్పండి. నా హృదయమును విశాలపరచు అని అంటే ఈ సమాజంలో దర్జాగా తిరగడం లేదు. ఆదివారం మందిరానికి, తరువాత రోజుల్లో ఆదివారం దైవ చిత్తం, తరువాత రోజుల్లో నా చిత్తం అని మనం అనుకుంటే, సురేష్ బాబు కాదు నిన్ను తిట్టేది, నీ దగ్గర మరి ఈ బైబిల్కి ఎన్ని పేజీలు ఉండే చూడాలి. ఈ బైబిల్ గ్రంథం నిన్ను అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సురేష్ బాబు కాదు నిన్ను తిట్టేది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యం నాలో ఉండి నీతో మాట్లాడి అంత మాత్రమే. సురేష్ అన్ని తిడతాడు అన్నావు, బైబిల్ తీసుకుని చదువు. ఈ చెంప వాయించింది బైబిల్. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హృదయమును విశాలపరచడం అని అంటే సంఘముగా దావీదు భక్తుని యొక్క హృదయం భక్తి చేయడానికి విశాలపరచబడింది. యెహోవా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆ హృదయం విశాలపరచబడింది. అంటే యెహోవా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, ఇప్పుడు మందిరంలో మనం ఎంతమంది ఉన్నాం,
మనం తెలివైన వారు ఏం చేస్తారంటే మౌనంగా ఉంటారు, తెలివి లేని వారు ఏం చేస్తామంటే గాబరా పడతాం. స్తోత్రం. తెలివైన వారు సంతోషానికి నవ్వరు, విచారానికి స్పందించరు. అంటే అది బాధ అయినా గమ్మునే ఉంటారు, మెలకొని ఉంటారు. అది సంతోషమైన పొక్కనివ్వరు, బయటికి రానివ్వరు. తెలియలేని వారు ఏంటి ఏమనుకుంటామంటే బాధపడుతూ ఉంటాం. స్తోత్రం. హృదయ విశాలత అని అంటే ఏమిటంటే, అందరూ కూడా ఒకసారి చూసినప్పుడు మనం ఎంతమందికి భక్తులము దేవుడి సన్నిధిలో అని అంటే, తెలివి లేని వారు నేను భక్తుడిని కాదేమో అని అంటాం. తెలివైన వారు భక్తి ఉన్నా లేకపోయినా సైలెంట్గా అలాగే ఉండిపోతారు. ఒక దైవజనుడిగా చెప్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో నీవు స్పందించకపోతే దేవుడు సహాయం చేసే విషయంలో ఆలోచిస్తాడు. నేను వచ్చాను, నువ్వు ఎందుకు చేయవు అని అంటే నీ విషయం అంతా పేపర్ చూపించేస్తాడు. ఆ రోజు సురేష్ బాబు మీదకు నీకు వచ్చే కోపమే దేవుని మీద కూడా వస్తే ఏం చేస్తావు? దేవుణ్ణి ఏమైనా చేయగలవా? సురేష్ అయితే అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, దేవుడు కూడా అనలేవు. కాబట్టి మౌనంగా ఉండటం మానాలి దైవ సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుకి నీ తెలివి అవసరం లేదు, నీ భక్తి కావాలి. ఇది ఒకటే గుర్తుపెట్టుకో. భక్తులు కూడా భక్తిహీనులతో కలిసిపోయి పాడైపోవద్దు. దేవునికి స్తోత్రం. అందరూ నావారే నీవారే కాదని ఎవరన్నారు? కానీ కలిసిపోయి చెడిపోయే దగ్గరికి నీకు ఉపదేశం ఎందుకు? దేనికి దానికి విభాగించి ఎవరికి చెప్పవలసినటువంటి భక్తి మార్గాన్ని వారికి నేర్పించినప్పుడే నీవు సద్భక్తుడివి, నీవు మంచి భక్తి చేసే వ్యక్తివి. సన్నాసి దగ్గరికి వెళ్ళి నీకు వందనం అని చెప్పి, మంచోడి దగ్గరికి వచ్చి నీకు వందనం అని చెప్పి ఎవరికి చెప్పే మాట వాళ్ళకి చెబితే పాడైపోతావు. నాకంతా తెలుసు అనుకుంటున్నావేమో, ఏమీ తెలియదు అన్న దగ్గరికి వచ్చి కూర్చుండిపోతావు. చెప్పు, స్తోత్రం చెప్పు. కక్ష కాదు, ద్వేషం కాదు, బైబిల్ చెప్పమంది నేను చెప్తున్నాను. ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో సంఘాన్ని తయారు చేయాలి. ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమంలో సంఘాన్ని తయారు చేయాలి. లేకపోతే ఒక సేవకునిగా యోజకులుగా ఉద్దేశం ఉంటుంది, ఒక వస్తువును తయారు చేద్దామని. చివరికి నేను చేయగలిగానా లేదా అని ఆ వస్తువు దగ్గరకు వచ్చేప్పటికీ అనుకున్న వస్తువు కనిపించకపోతే రెండు వస్తాయి. ఒకటి బాధ, రెండు కోపం. బాధ, కోపం రెండు వస్తాయి. స్తోత్రం. అనుకున్న వస్తువు తయారు కావాలంటే ఆ వస్తువు మనకు తిరిగి ఎటువంటి స్పందన చేస్తూ ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. కాపురు అనుకుంటాడు, నా గురువుని తెగ మేషాత్ని మేపేస్తున్నాను, ఇంకేమైనా మేషాత్ని అనుకుంటాడు. స్తోత్రమేలయ్య. ఆయన రాబడి వచ్చేటప్పుడు కానీ దాన్ని ఇవ్వడం తెలియదు. రాబడి దానివల్ల ప్రతిఫలం ఏమి రాకపోయినా నా మంద భలేగా ఉంది అని అన్నాడు అనుకో, ఆడంత తిక్కనోడు ఇంకొకటి ఉండదు. స్తోత్రం చెప్పు. ఆవిడంత తిక్కలు ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆ రూపంలోనికి, కావలసినటువంటి రూపంలోనికి సంఘం తయారు కావడానికి క్రమం అనేది, అనగా ఆ ఉపదేశానికి స్పందించే మనస్సు చాలా అవసరం. ఇప్పుడు చూడండి, మనము మంచికి, సత్యానికి నీవు నోరు తెరిచి స్పందిస్తా వస్తే ఏమవుతుంది అంటే ఈ దేహానికి ఉన్న అపవిత్రత, దోషమంతా పోయింది. నీ నోటితో ఈ గుడ్ల నుంచి బయటకు వెళ్ళి దగ్గర నుంచి దేవుడికి ఇష్టం లేని ఎన్నెన్నో వాగేస్తూ ఉంటావు కదా, ఆలోచించేస్తూ ఉంటావు కదా, అటన్నింటికి విరుగుడు సన్నిధిలో నువ్వు మాట్లాడే మాటల వలన కలుగుతుంది. స్తోత్రం చెప్పు. ఈ మందిరంలో నీవు మంచికి స్పందించినప్పుడు, నీతి కలిగిన దేవుని వాక్యానికి నీవు స్పందించి, చాలా మంది హృదయంలో ఏం చేస్తారంటే మంచిదే 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 అంటావు. నోరు తెలిసి అంటే పక్కన వచ్చిందే నా భక్తి. నీకు వచ్చి నీ అమ్మ వచ్చిందా? మన్న పోగు చేసుకుంటే ఎక్కువ పోగు చేసుకుంటే ఎక్కువ, తక్కువ పోగు చేసుకుంటే తక్కువ. నువ్వు పోగు చేసుకోవడం అసలు నీకు చదవుతుందా? నువ్వు పోగు చేసుకుంటుంది మన్నాయనా? స్తోత్రమో. పోగు చేసుకునే వారి యొక్క నుంచి తొలగిపోదు. నువ్వు పోగు చేసుకోకపోతే నీకు ఎలా ఆహారం దొరుకుతుంది?
వాక్యం బాగుంది వింటావు చక్కగా, ఈ నోరు తెరిచి మాట్లాడు. నువ్వు మాట్లాడితే పక్కన వాళ్ళు వింటే ఏమొస్తుంది? తప్పు ఉంటే నవ్వుకుంటారు, ఒప్పు ఉంటేనేమో నేర్చేసుకుంటారా? సామాన్యమటండి సత్య క్రైస్తవునిగా ఉండుట, సామాన్యమటండి. దేవుని బిడ్డలుగా గొప్ప భక్తి చేయటం అంటే అది ఏదో కాస్త డబ్బులు సంపాదించి ఒక అరెకరం పొలం కొనుక్కుని దర్జాగా బ్రతికినంత సులువు కాదు. స్తోత్ర. డబ్బు సంపాదించటం సులువేమో కానీ భక్తి చేయటం మాత్రం సులువు కాదు. మానవ జీవితం దేవుడు మనిషికి ఇవ్వడం సులభమని అనుకోవచ్చునేమో కానీ అదే మనిషిని పరలోక రాజ్యానికి చేర్చడం అంతే సులువు అని అనుకోవద్దంటే నా అర్థం ఏంటంటే తేలిగ్గా తీసుకోవద్దు ఈ మానవ జీవితాన్ని. ఇది విలువైనదిగా భావిస్తే దేవుని విలువలోనికి నువ్వు వచ్చేస్తావు. దేవుడి విలువలోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ భక్తి నాణ్యమైనదిగా నువ్వు చేస్తావు. దాన్ని సేవకుడు చూస్తాడు, అది సంఘంలో మహింపరచబడుతుంది. భక్తులంటూ ఉన్నాడు, నా హృదయమును నీవు విశాలపరచుకున్నప్పుడు. ఒక మనుషుడికి ఎప్పుడు జ్ఞానం వచ్చింది అని చెప్పారంటే, ఒక భక్తుడికి ఒక మనిషికి ఎప్పుడు మంచి తెలివితేటలు వస్తాయి అని చెప్పారంటే, దేవాది దేవునితో సహవాసం చేసేటప్పుడు ఆ విరిగి నలిగినటువంటి హృదయం యెహోవాకు ఇష్టమైన. ఎవరి హృదయం అయితే విరిగి నలిగినటువంటి హృదయం అంటే స్వచ్ఛమైనటువంటి హృదయం, కలంకం లేనటువంటి హృదయం, ప్రతి విషయాన్ని కూడా గ్రహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి హృదయం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు దేవాది దేవుని యొక్క సన్నిధి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము యెహోవా కొరకు తృష్ణగొలుచున్నది. దేవుని యొక్క సమాధానకరమైనటువంటి మాటలు, నీతి కలిగినటువంటి మాటలు, శ్రేయస్సును, దీవెనను, ఆశీర్వాదాన్ని చేకూర్చేటటువంటి మాటలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడికి పోతూ అభిషేకం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అభిషేకాన్ని పొందడానికి కొందరు సమాధానకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని చూడగలిగిన వారు ఆ యొక్క సన్నిధికి ప్రయాణం చేస్తూ దైవభక్తి చేస్తూ తమ జీవితములను దీవెన ప్రథమంలో నడిపించుకుంటూ వస్తారు. కాబట్టి చూడండి, ఇక్కడ హృదయం అనేది విశాలపరచబడుతుంది. మంచి జ్ఞానాన్ని ప్రభుయిస్తారు. శారీరకంగా మామూలుగా నన్ను చుట్టాలు నా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా వాడికి మంచి జ్ఞానం కావాలి, తెలివి కావాలి. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆలకించాలి. ఏంటంటే ఇది భక్తి జ్ఞానం. ఇదేమి జ్ఞానం? భక్తి జ్ఞానం. ఇది భక్తి తెలివి. నిన్న హసపై గారు వచ్చారు. ఆయన ముఖంలో పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మీకు మేలు చేసే విషయంలో దేవుడు ఆలోచిస్తాడు అనే మాటలు నేను రాసి పెట్టాలా ఏమన్నా చర్చిలో? ఆసపల్లి గారు మాట్లాడుతూ ఉంటే పిఎస్ రాజయ్య గారు నాకు కనిపించారు డివిజన్లో. అలా మాకు అనిపించింది అన్నవాళ్ళు ఎవరైనా చేయొస్తారా? ఎత్తరా? గోదావరి దేవుని వద్దా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. చూడండి, ఆ దైవ సేవకుడు ఆ విధంగా అంటే ఆసాపు గారు వాక్యం చెబుతూ ఉంటే నాకు రాజయ్య గారు కనిపించారు. రాజు పాస్టర్ గారిలో కూడా ఆ వాగ్దాటి, ఆ యొక్క వరవడి ఆయన సేవలో నేర్చుకున్నానని చెప్పి వారు మాతో కూడా చెబుతూ ఉండేటప్పుడు చెప్పేవారు. వాడు ఏమని చెప్పేవాడంటే, సేవలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నాన్న. సేవ అనేది చాలా విలువైనది. ఈ పరిచర్యలో ప్రభు మనకు అనేకమైనటువంటి సంగతులను నేర్పిస్తూ వస్తారు. నేను చాలా సంగతులను పరిచర్యలో నేర్చుకుంటూ వచ్చాను అని చెప్పి వారు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు చెప్పేవారు. అంటే ఒక దైవజనుడిలో ఆ యొక్క కళను ఆజాబాషి గారి ఇంట్లో 70 మంది పాస్టర్లు ఉన్నారట. నేను ఆయన ఫోన్ చేసి మాట్లాడితే, అయ్యా మీకు 8 మంది మీరే సేవకులు అయ్యారు అని అన్నాను అని అంటే, 8 మంది ఏంటయ్యా, ఇక్కడ చాలా మంది ఉన్నాం అని. చాలా మంది ఏంటండి అని అంటే, అందరూ పాస్టర్లుగానయ్యా. మీరు అందరూ పాస్టర్లు మాత్రమే కాదు,
మీకు ఇచ్చిన సేవను తొడమట్టుకు మీరు కొనసాగిస్తారు, అటువంటి దీవులు మీ మీద ఉందనైనా అని చెప్పి నేను చెప్తూ వచ్చాను. చూడండి, ఒక ఒక సేవకుడిలో ఈ అభిషేకం ఎలా ఉంటుంది అని అంటే, అది దేవాది దేవుడు వరం అండి. దేవాది దేవుని ఆయన తల్లి చేసిన ప్రార్థన ఒక ఒక వ్యక్తిని గొప్ప దైవజనునిగా అభిషేకిస్తూ వస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధారణమైన మనుషుడు గొప్ప సేవకుడుగా మన ముందు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ సాధారణమైనటువంటి వ్యక్తి ఇంత స్థాయికి ఎలా ఎదిగాడు అని ఆలోచించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని నడిపించేటటువంటి ఆ ఆత్మీయ ప్రయాణంలో ఆ గొప్పతనాన్ని స్వతంత్రించుకోవడం అనేది జరుగుతుంది. ఆ జ్ఞానం ఎక్కడిది, ఆ వివేచన ఎక్కడిది, ఆ గొప్ప ఆ నడిపింపు ఎక్కడిది అని అంటే కేవలం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ఈ సమాజంలో ఎక్కడా ఓడిపోరు. ఎక్కడ వారు రెండంతల విజయం పొందినట్లుగా దేవాది దేవుడు వారికి తోడై ఉంటాడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను అని చెప్పారంటే, ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరు దీనత్వాన్ని కలిగి ఉంటారో వారు ఘనతకు పాత్రులు అవుతారు. ఘనతకు పాత్రులు అవుతారు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అనుకునేవాడు ఎప్పుడు బాగుంటాడు, నేను ఒక్కడే బాగుండాలి అనుకునేవాడు నేను బాగుంటాను, ఏం చేయాలా అని ప్రాకులాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి గట్టిగా కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెబుతూ ఉన్నామంటే, హృదయము విశాలపరచడం. దావీదుకి ఏమి తక్కువ, చిన్ననాడే గొప్ప గొప్ప కార్యాలు చేసేటటువంటి వ్యక్తి, తాను గొప్ప జ్ఞాని, తన జ్ఞానం తండ్రికి తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, కానీ దేవాది దేవుడు అతని జ్ఞానాన్ని గుర్తించి ప్రభు హస్తం అతనికి తోడైనప్పుడు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మాత్రం సామాజిక జీవితపు మాటలు కాదు. దావీదు భక్తుని ఇవి గుర్తించాలి. సమాజంలో జీవించేటటువంటి జీవన విధానం కాదు దావీదు మాటలు. ఇదంతా కూడా మందిరపు అనుభవం, ఆత్మీయపు మాటలన్నీ కూడా. నా హృదయాన్ని నీవు విశాలం చేశావు అని అంటే దాని అర్థం ఏమిటంటే, దేవునికి స్తోత్రం, భూమండలం నుంచి పరలోకం వరకు చూడగలిగిన వాడే ఆ యొక్క భక్తుడు. స్తోత్రం చెప్పండి. ఈ దైవజనుడికి భూమి మీద ఉంటే పరలోకం కనబడిపోతుంది. పరలోకపు మాటలు ఎన్నో కూడా గ్రంథంలో రాసేశారు. అవి నేను సమయం వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను, తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటూ ఉంటాను, అసలు ఎలాగ సాధ్యమని. ఈ రోజున మనము మేరీ రత్నం గారు, ఇలా కొంతమంది సేవకులు, జిఎం మోజెస్ గారు, వీరు ఇలా మాట్లాడుతూనే అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తారు. పరలోకంలో దూతాలు ఏం చేస్తుందో తెలియచేస్తారు. అనేకమైనటువంటి ఆత్మీయ అనుభవాల గురించి మాట్లాడుతూ వస్తారు. కానీ ఈ అనుభవం దావీదు భక్తునికి ఎలా కలిగింది? ఆ రోజుల్లోనే చాలా విషయాలు తెలియచేయలేదు, చాలా గుప్తమున్నాయి. అక్కడొక మాట ముత్యాల వలె, రత్నాల వలె పరలోకపు సంగతులను వారు తెలియజేసేశారు. ఎలాగ తెలిసింది ఇవి అని అంటే, పరిశుద్ధాత్మ మనిషిలో ఉన్నప్పుడు జరిగేటటువంటి కార్యాలు అవి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ భక్తులలో ఉన్నప్పుడు మానవుడు భూమి మీద ఉండే పరలోకంలో జరిగేటటువంటి సంభవాల విషయాల గురించి మాట్లాడేస్తూ ఉంటాడు. అంతే మాత్రమే కాదు, అతని అడుగులన్నీ రెండు లోకాలకు సంబంధించినవి. ఒకటి భూలోకం, రెండు పరలోకం. అతడు చేసే ప్రతి మంచి పని కూడా, అతనికి కలిగే ప్రతి పరిస్థితి కూడా రెండు లోకాలను అది ప్రభావితం చేస్తుంది. ఒకటి భూమండలం, రెండు పరలోకం. వాక్యం ఏమని చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అన్ని కూడా స్పష్టంగా తెలియడానికి అవి శిష్యులకు మాత్రమే స్పష్టంగా అర్థమవుతాయి. పరలోకమందు ఎలాగునో భూమి మీద కూడా అలాగూ జరుగునుగాక అని అంటే, దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి భక్త శ్రేష్ఠమైనటువంటి భక్తుల జీవితాలలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు సంఘంలో కూడా జరగడానికి దేవుడు అభిషిక్తులను సంఘంలో వాడుకుంటూ సంఘాన్ని ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు అనే సత్యాన్ని సంఘం గుర్తించాలి. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి దావీదు భక్తుడు విశాలమైన హృదయం కలిగిన వాడు. ఆయన యొక్క హృదయం ఎటువంటిది అంటే, భూమండలంలో ఉండి కొన్ని వేల సంవత్సరాల తరువాత జరగబోయే సంఘటనను గురించి అవలోలంగా మాట్లాడేశాడు. అతను ప్రవక్తయా, యుద్ధ సూర్యుడు, రాజు. యుద్ధ సూర్యుడైనటువంటి వ్యక్తి, రాజు అయినటువంటి వ్యక్తి, మహారాజు దావీదు ప్రవక్త మాట్లాడిన మాటలను మాట్లాడడానికి కారణం ఏంటి?
ప్రవక్త తత్వాన్ని దావీదుకు ఎలా తెలుసు అని అంటే, దావీదు సామాన్యుడు కాదు. స్తోత్రం. అందరూ అనుకుంటున్న సింపుల్ వ్యక్తి కాదు. అతనిని ముడితే దేవుణ్ణి ముట్టినట్టు. స్తోత్రం చెప్పండి. అతడు విశేషమైన వాడు కనుక 2 లోకాలు ఆయన వల్ల ప్రభావితం అవుతాయి. ఆయనే కాదు, భక్తులు ఎవరైనా కాకపోతే అది పాళ్ళు ఉంటాయి. 1 గ్రాము, 2 గ్రాములు, 10 గ్రాములు, 100 గ్రాములు, 1000 గ్రాములు. ఎవరికి దేవుడిచ్చిన తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి అవి జరుగుతా వస్తాయి. స్తోత్రం. కనుక దేవాది దేవుడు హృదయాలను, ఎవరి హృదయం ప్రభుపై ఆధారపడుతుందో వారికి పరలోకపు దేవుడు కూడా హృదయంలోనే ఉంటాడు. అట్టి గొప్ప అభిషేకం దేవుడు భక్తులకు ఇచ్చి సంఘాలను దీవించి, దేవాది దేవుడు తన ఆత్మ చేత నడిపించి ఆయన తన చిత్తం ద్వారా ఆశీర్వదించును గాక. ఆమేన్.